వి న్యూస్కి స్వాగతం. విద్యుత్ ఛార్జీలు బాదురుపై పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కరెంటు ఆఫీసులో వినతిపత్రం అందజేసి విలేకరుల సమావేశంలో బొల్లా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన మాటల్లో విందాం రండి, చూడండి. కరెక్టేనా ఆంజనేయులు గారు? మీరు సిపి పోయించి మన ఎన్నుకొండను మంచి అభివృద్ధి చేయండి సార్. ఈ బ్యానర్ల గురించి ఏటి గురించి వదిలేయండి సార్. అమాయకుల గురించి వదిలేయండి సార్. నన్ను ఏదన్నా ఖర్చు ఉంటే నన్ను నా మీద చూడండి సార్. నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి సార్. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ అమాయకుల్ని నా వెంబడి తిరిగిన అమాయకుల్ని కొట్టడం, కొట్టించడం ఇది ఆపండి సార్ ఆంజనేయులు గారు. నన్ను మీ ఇష్టం, నేను రెడీగా ఉన్నాను. మీరు ఏయాలని కూడా చేయండి. మీరు మమ్మల్ని ఎలా చేయాలంటే అలా చేయండి. ఎందుకండి అమాయకులను చేస్తే వద్ద, నన్ను చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉందనుకుంటే నన్నే చేయండి. ఆంజనేయులు గారు, ఏదేమైనప్పటికీ నువ్వు అనుకున్నది సాధించావు. అంతవరకు మేము బాగానే ఉంది. వీళ్ళని కొట్టడం బట్టి తగ్గించు. ఇది కరెక్ట్ గా పాలసీ అని నువ్వు అనుకుంటున్నావు. అట్టుకి అట్టున్నారు ఉంటుంది అనేది నువ్వు కొంచెం ఆలోచించండి. మీరు కూడా ఎప్పటికీ ఎప్పటికీ అందరికీ ఉంటాయి ఇవి. అధికారాలు శాశ్వతం కాదని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, కరెక్టేనా ఆంజనేయులు గారు? మీరు సిపి పోయించి మన ఎన్నుకొండను మంచి అభివృద్ధి చేయండి సార్. ఈ బ్యానర్ల గురించి ఏటి గురించి వదిలేయండి సార్. అమాయకుల గురించి వదిలేయండి సార్. నన్ను ఏదన్నా ఖర్చు ఉంటే నన్ను నా మీద చూడండి సార్. నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి సార్. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ అమాయకుల్ని నా వెంబడి తిరిగిన అమాయకుల్ని కొట్టడం, కొట్టించడం ఇది ఆపండి సార్ ఆంజనేయులు గారు. నన్ను మీ ఇష్టం, నేను రెడీగా ఉన్నాను. మీరు ఏయాలని కూడా చేయండి. మీరు మమ్మల్ని ఎలా చేయాలంటే అలా చేయండి. ఎందుకండి అమాయకులను చేస్తే వద్ద, నన్ను చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉందనుకుంటే నన్నే చేయండి. పెట్టమండి అంటే నువ్వు సేపు ఇప్పుడు మంత్రి అయితే ఇంకా మన ఊరు ఈ బాగా అభివృద్ధి చేస్తుంది, మంత్రి కూడా రావాలనుకున్నాం మేము. ఎందుకంటే వినుకొండ బాగుండాలనుకునండి నా అభిప్రాయం. నాకు పదవి కంటే కూడా వినుకొండలో మేము పుట్టి పెరిగిన ఈ ప్రాంతం బాగుండాలి. ఈ ప్రాంతంలో 4 ఇండస్ట్రీలు రావాలి, 4 అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, వినుకొండ డెవలప్ కావాలి అని అనుకున్నాం. వినుకొండ ఎటు చూసినా మంచి వ్యాపార సంస్థలకి అనుకూలంగా ఉండాలనుకున్నాం. లేదు, వ్యాపార సంస్థల మీద దాడులు చేస్తున్నారు. ఏం దాడులు చేస్తున్నారు? తప్పులు చేసిన వాళ్ళ మీద దాడులు చేస్తే అసలు కోరికనే ఏడొక్క ఇండస్ట్రీ పెట్టాను. మా వాళ్ళు చెప్పారు రాజకీయం చేస్తాను అక్కడైనా ఇండస్ట్రీ పెట్టొద్దని. రోజువారీ ఇండస్ట్రీ మీద దాడులు. మా వాళ్ళు చెప్తున్నారు ఇండస్ట్రీ తీసేద్దామని. ఇండస్ట్రీ తీసేయమంటే తీసేస్తాం. ఏముంది, ఇంకోసారి బిగించుకుంటాం మిషన్లు తీసినప్పుడు. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నాం. ఏమి లేకపోయినా, అస్సలు ఏమి తేడా లేకపోయి దొరకకపోయినా ఏదో అక్కడ అల్లర్లు చేపిస్తాం, బ్రహ్మనాయుడిని అపాస్పాలు చెప్పి అని చూస్తున్నాం. అది కాదండి ఆంజనేయులు గారు. నువ్వు ఇంకా ప్రజాప్రతినిధులు, మన ముందు వచ్చిన వాళ్ళు, రేపు రాబోయే వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా వినుకొండకి ఒక మంచి ఇండస్ట్రీ హబ్బుగా తయారు చేసుకునే దానికి మనం దారులు వేసుకోవాలి. కానీ అలా చేయకూడదండి ఆంజనేయులు గారు. అది కాదండి ఆంజనేయులు గారు. నువ్వు ఇంకా ప్రజాప్రతినిధులు, మన ముందు వచ్చిన వాళ్ళు, రేపు రాబోయే వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా వినుకొండకి ఒక మంచి ఇండస్ట్రీ హబ్బుగా తయారు చేసుకునే దానికి మనం దారులు వేసుకోవాలి. కానీ
అలా చేయకూడదండి ఆంజనేయులు గారు. ఇది కూడా వ్యాపారస్తులే. అయితే నువ్వు చాలా తెలివికల్లోడివి, నువ్వు ఇక్కడ ఏం వ్యాపారాలు పెట్టలేదంటే నాకు అవి తెలియవు. నాకు తక్కువ తమారక్క అయ్యేది అంటారే, అవన్నీ నీకు బాగా తెలుసు. అవి నాకు తెలియక నేను చేసిన తప్పుకి ఇప్పుడు నీకు ఈ విధంగా ఆడుకుంటున్నా. ఓకే, ఆడుకో. ఇంకా ఒకటి తీసుకుంటే వాళ్ళ నాన్న ఏందయ్యా ఈ పని అంటే, నరేంద్ర అనే వాళ్ళ నాన్నని కొడితే చెయ్యిరిగితే ఆపరేషన్ చేసి మాధవరావు డాక్టర్ గారు పాపం ఇది చేసి ఇదైతే మళ్ళీ వాళ్ళ కొడుకునే తీసుకుపోయి జైల్లో పెట్టారు. దాన్ని కేసు అడగడానికి అవకాశం ఉంది. కేసు అడిగితే మళ్ళా తీసుకొచ్చి మేము బొక్కల యాసం మొక్కలు ఎరగొడతామని చెప్తున్నారు. ఏంటండి ఇది? ఇది ఇదా ఇదా ఇదండి? ఇది ఇదే ప్రభుత్వం ఇలాగా చేసేది? ప్రభుత్వం అంటే కక్ష, ప్రభుత్వం అంటే మంచి పనులు చేయటం, ఏదైనా అభివృద్ధి చేయటం, ఏదైనా మంచిగా ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయడం కాకుండా వాళ్ళని కక్షతోటి వాళ్ళని కొట్టించడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని మీ బ్రాంతి షాప్ వాళ్ళ ఇంటి ముందు పెడితే ఏంటంటే ఇంటి ముందు బ్రాంతి షాప్ పెట్టడం ఏంటంటే మాకు ఇబ్బందిగా ఉన్నట్టే, నీ ఇంట్లో పెడతాం అంటున్నా. ఊరు ఏందండి ఇదే? బ్రాంతి షాప్ ఇంట్లో పెడతారా అంటారు ఏంటంటే, వాళ్ళ ఇంటి ముందు పెట్టి వాళ్ళే పూట బియ్యం తీసుకోవడానికి లేదు. మొత్తం ముద్ర వేయకపోతే ఒప్పుకో, ముద్ర వేయండి, బియ్యం మాకు ఇవ్వండి, మేము 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తాం. లేకపోతే నీకు పెన్షన్ రాదు, లేకపోతే నీకు కేసు పెడతాం, లేకపోతే నీ మీద. ఈ ఆంజనేయులు గారు ఇది ఏమి తమాషా అండి. ఇక ఆంజనేయులు గారు మీరు సిబిఎఫ్ అయినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు వినుకొండకి ఒక మంచి ప్రాజెక్టులు తీసుకురండి, మంచి చేయండి, మంచి అభివృద్ధి మన వినుకొండకు వచ్చే విధంగా చేయండి.